హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈ నేర ప్రపంచంలో ఎంతో మంది ఘరానా మోసగాళ్ళు ఉన్నారు. సినిమాలు సమాజాన్ని ప్రతిబింబిస్తాయని అంటారు, కానీ సినిమాలు చూసి నేరాలు చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. స్పెషల్ 26 అని హిందీలో ఒక సినిమా వచ్చింది. స్పెషల్ 26 అన్న సినిమాలో అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ లీడ్ క్యారెక్టర్లు. మనోజ్ బాజ్పేయి సినిమాలో నిజమైన సిబిఐ ఆఫీసర్గా నటించాడు. ఆ సినిమా కథ ఏంటంటే, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ ఒక ముఠాని ఏర్పరచుకొని నకిలీ సిబిఐ ఆఫీసర్లుగా అవతారమెత్తి బాగా ధనవంతులైన ఇళ్లలో రైడ్ చేసేవారు. రైడ్ చేసి ఆ ఇంట్లో ఉన్న భారీ మొత్తంలో నగలు, డబ్బు ఇవన్నీ దోచుకుపోయేవారు. ఆ ఇంట్లో వాళ్ళకి వీళ్ళు నకిలీ సిబిఐ ఆఫీసర్లు అన్న సంగతి తెలుసు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోతారు. ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే బండారం బయటపడుతుంది, గుట్టు రౌట్ అవుతుంది. ఎందుకంటే అదంతా బ్లాక్ మనీ కాబట్టి. దాంతో కుక్కిన పేలుల్లా సైలెంట్గా ఉండిపోయేవారు. వాళ్ళ బలహీనతల్ని ఆసరగా తీసుకుని ఇదే మోడస్ ఆపరెండిగా అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ నకిలీ సిబిఐ ఆఫీసర్లుగా ఎంతోమంది ధనవంతుల ఇళ్లలో రైడ్ చేసి డబ్బులవి గుంజుతూ ఉంటారు. అది కథ. సరే, ఈ సినిమాని ఒకడు చూశాడు, బాగా ఇన్స్పైర్ అయ్యాడు. వీడికి ఆ ఐడియా నచ్చింది. ఇక అక్కడి నుంచే కిడ్నాపింగ్ కథ మొదలైంది. మన దేశంలో అందరికీ తెలిసిందే ఈవెంట్ జరుగుతుంటాయి. ఆ ఈవెంట్లకి బాగా పేరున్న, అంటే కొద్దో గొప్ప పేరున్న సినిమా నటుల్ని, టీవీ నటుల్ని పిలుస్తూ ఉంటారు. పండగలకి, పెళ్ళిళ్ళకి, బర్త్డే పార్టీలకి, ఫంక్షన్లకి, లేకపోతే కల్చరల్ ప్రోగ్రామ్స్కి, ఈవెంట్లకి అందులో పాల్గొనడానికి చిన్న చిన్న టీవీలో యాక్ట్ చేసే నటుల్ని, సినిమా నటుల్ని పిలుస్తుంటారు. పెద్ద పెద్ద సూపర్ స్టార్లని వాళ్ళని పిలవరు, ఎందుకంటే భారీ మొత్తంలో వాళ్ళు ఛార్జ్ చేస్తారు. వాళ్ళకి అవసరం కూడా లేదు. కానీ కొద్దో గొప్ప పేరున్న టీవీ సీరియల్లో నటించే నటుల్ని, సినిమా నటుల్ని పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్లని ఈవెంట్లకి పిలుస్తూ ఉంటారు. ఈ టీవీ సీరియల్లో నటించి సంపాదించే దానికంటే ఈవెంట్లలో పాల్గొని సంపాదించేదే ఎక్కువ ఉంటుందని వాళ్ళే స్వయంగా ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అలా హిందీలో లేకపోతే ప్రతి లాంగ్వేజ్లో కూడా ఈవెంట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలాగే హిందీలో కూడా ఉన్నారు. హిందీలో ముస్తాక్ ఖాన్ అని ఒక మంచి నటుడు ఉన్నాడు, బాలీవుడ్ యాక్టర్. వెల్కమ్, వాంటెడ్ అన్న సినిమాలో నటించాడు. రెండు కూడా సూపర్ డూపర్ హిట్టే. అందులో ఈ ముస్తాక్ ఖాన్ ఒక లీడ్ క్యారెక్టర్లో నటించాడు. మంచి నటుడు. ముస్తాక్ ఖాన్ కూడా ఈవెంట్లకు వెళ్తూ ఉండేవాడు. ఇలా ఈవెంట్లకు వెళ్తున్నందుకు వీళ్ళు ఛార్జ్ చేస్తారు. వాళ్ళ స్తోమతను బట్టి, వాళ్ళకున్న రేంజ్ని బట్టి ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఈవెంట్ ఆర్గనైజర్లు లేకపోతే ఈవెంట్ మేనేజర్లు వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చి తెప్పించుకుంటారు. మనకందరికీ తెలిసిందే, రిబ్బన్ కట్లకి, నగల దుకాణాలకి, వస్త్ర దుకాణాలకి చాలామంది హీరోయిన్లు వెళ్ళి రిబ్బన్లు అవి కట్ చేస్తూ ఉంటారు ఓపెనింగ్స్కి. దానికోసం డబ్బులు కూడా ఛార్జ్ చేస్తారు. అలా ఈవెంట్లకి చాలామంది వెళ్తూ ఉంటారు. ముస్తాక్ ఖాన్కి ఒకసారి ఫోన్ వచ్చింది, మీరు ఢిల్లీలోని పలానా చోట ఒక ఈవెంట్ జరుగుతుంది, దానికి మీరు గెస్ట్గా రావాలనంటే ముస్తాక్ ఖాన్ తాను ఛార్జ్ చేసే అమౌంట్ చెప్పాడు. ఇక్కడ ఏం చేస్తారంటే, కొంతమంది నటినట్లు ఈవెంట్కి వెళ్లే ముందే అడ్వాన్స్గా టోకెన్గా కొంత మొత్తం తీసుకుంటారు. ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత కొంతమంది సపోజ్ ₹1,00,000 ఉంటే ₹50,000 చేతులు పెట్టి, సరే మిగతా ₹50,000 తర్వాత ఇస్తాము, ఇప్పుడు సర్దుబాటు కాలేదని ఎగ్గొడతారు. కాబట్టి ముందు జాగ్రత్తగానే కొంతమంది నటినట్లు అడ్వాన్స్గా కొంత మొత్తం తీసుకుంటారు, ఈవెంట్ మేనేజర్లు ఇస్తూ ఉంటారు. అలాగే ముస్తాక్ ఖాన్ కూడా తాను ఒక అమౌంట్ చెప్పాడు, అడ్వాన్స్గా ₹2-3 లక్షల ఎంతో తీసుకున్నాడు. ఈ ఈవెంట్ మేనేజర్లు కావచ్చు, ఆర్గనైజర్లు వీళ్ళే ఫ్లైట్ టికెట్ అవన్నీ అరేంజ్ చేస్తారు, టు అండ్ ఫ్రో. ముస్తాక్ ఖాన్కి, మీరు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చారంటే మా మనుషులు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు, ఎక్కడైతే ఈవెంట్ జరుగుతుందో అక్కడికి తీసుకొస్తానని చెప్తే ముస్తాక్ ఖాన్ ముంబై నుంచి ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళాడు. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాడు. కొంతమంది మనుషులు ముస్తాక్ ఖాన్ని రిసీవ్ చేసుకుని కారులో కూర్చోబెట్టారు. కారు వెళుతూ ఉంది. కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత కారులో కూర్చున్న వాళ్ళు ముస్తాక్ ఖాన్తో, ముస్తాక్ ఖాన్ మీరు కిడ్నాప్ అయిపోయారు అని కళ్ళకు గంతలు కట్టి ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టారు. గదిలో పెట్టి, ముస్తాక్ ఖాన్ ఇప్పుడు మిమ్మల్ని మేము కిడ్నాప్ చేసాం, మేము అడిగినంత డబ్బు ఇచ్చావంటే సరే సరే, లేకపోతే నిన్ను చంపేస్తామని జేబులోంచి కత్తులు, కటాలు, తుపాకులు ఇవన్నీ తీశారు. ముస్తాక్ ఖాన్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు తీసుకెళ్ళాలంటే నేను ఎక్కడిని తీసుకెళ్ళాలంటే, నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు, నువ్వు ఎవరిని అడుగుతావో ఎవరిని బతకాలనుకుంటావో మాకు తెలియదు, మేము అడిగినంత డబ్బు ఇచ్చావంటే నిన్ను వదిలిపెట్టాను, లేదంటే నిన్ను లేపేస్తామని చెప్పేసరికి ముస్తాక్ ఖాన్ కింద మీద పడ్డాడు. బంధువులకి, వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసి దగ్గర ₹7-8 లక్షల ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ముస్తాక్ ఖాన్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. చీకటైంది, గదిలో ఒక్కడే ఉన్నాడు. మొత్తానికి ముస్తాక్ ఖాన్ ఆ గదిలో నుంచి కిడ్నాపర్ల కళ్ళు గప్పి తప్పించుకుని బయటపడ్డాడు. దగ్గరలో ఉన్న ఒక మసీద్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది మనుషులుంటే తన గురించి చెప్పుకొని మొత్తానికి కింద మీద పడి ముంబైకి చేరుకున్నాడు. ముంబైకి చేరుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు.
అది ఫస్ట్ కేస్. ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ సునీల్ పాల్. సునీల్ పాల్ ఇతను కూడా ఒక కమెడియన్, స్టాండప్ కమెడియన్. చాలా టీవీ సీరియల్స్లో, సినిమాలో కూడా నటించాడు. ముఖ్యంగా లాఫ్టర్ ఛాలెంజ్ అన్న టీవీ ప్రోగ్రాంలో, కామెడీ ప్రోగ్రాంలో చాలా ఫేమస్. సునీల్ పాల్, రాజు శ్రీవాత్సవ, కపిల్ శర్మ, భారతదేశపు నంబర్ 1 యాంకర్, బాగా డబ్బు సంపాదిస్తున్న పేరున్న యాంకర్ కపిల్ శర్మ, వీళ్ళందరూ కూడా లాఫ్టర్ ఛాలెంజ్ అన్న ప్రోగ్రాం నుంచి వెలుగులోకి వచ్చారు. సునీల్ పాల్ కూడా ఒక స్టాండప్ కమెడియన్, ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాడు. సునీల్ పాల్ని కూడా ఒక ఫోన్ వచ్చింది, మీరు పలానా ఢిల్లీలో పలానా చోట ఒక ఈవెంట్ జరుగుతుంది, మీరు మిమిక్రీ అది చేయాలి అంటే సునీల్ పాల్ కూడా తను ఎంత ఛార్జ్ చేస్తాడో చెప్పాడు. టోకెన్గా అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. సునీల్ పాల్ ముంబై నుంచి ఢిల్లీలో ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అయ్యాడు. మనుషులు వచ్చారు, సునీల్ పాల్ని కారులో కూర్చోబెట్టుకుని కారు బయలుదేరింది. కొన్ని కిలోమీటర్లు పోయిన తర్వాత కారులో ఉన్న మనుషులు, సునీల్ పాల్ నువ్వు కిడ్నాప్ అయిపోయావు అని జేబుల నుంచి కత్తులు కటాలు తీసి భయపెట్టి ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఒక గదిలో పెట్టి మేము అడిగినంత డబ్బిచ్చావంటే నేను వదిలేస్తాం, లేదంటే లేపేస్తామని బెదిరించారు. సునీల్ పాల్ తన భార్యకి కాల్ చేసి, వచ్చేయి ఇలా ఈవెంట్ అని పిలిచి ఈ నా కొడుకులు నన్ను కిడ్నాప్ చేశారు, ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారు, నీ మంగళసూత్రాలు అవన్నీ భద్రంగా ఉండాలంటే వీళ్ళు అడిగినంత డబ్బిజీ అని తన భార్యకి చెప్పాడు. భార్య లబోదిబాను ముత్తుకుంటే పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. సునీల్ పాల్ అప్పటికే తన బంధువులకి, కొంతమంది ఫ్రెండ్స్ని బతిమాలి 2-3 లక్షలు, దగ్గర 7-8 లక్షలు కిడ్నాపర్లకి చెల్లించాడు. కిడ్నాపర్లు ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తర్వాత సునీల్ పాల్ కిడ్నాపర్లతో నేను ఇంకా ఇచ్చుకోలేను, ఇక నా వల్ల కాదని చెప్పేసరికి కిడ్నాపర్లు కూడా సునీల్ పాల్ మీద దయొచ్చింది. దాంతో సునీల్ పాల్ని వదిలిపెట్టేశారు. వదిలిపెడుతూ సరే ఇంత దూరం తీసుకొచ్చాం, పాపం రిటర్న్ ఎలా వెళ్తాడో ఏంటో అని సునీల్ పాల్ దగ్గర నుంచే వసూలు చేసిన 7-8 లక్షల రూపాయలు, ఒక 20,000 రూపాయలు సునీల్ పాల్ చేతులు పెట్టి నువ్వు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోరా నాన్న అని చెప్పేసరికి సునీల్ పాల్ బతుకు జీవుడా అని ఫ్లైట్ ఎక్కి మొత్తానికి ముంబై చేరుకున్నాడు. ముంబైకి వెళ్ళి ముంబైలోని శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులకి ఇప్పటికే 2-3 కంప్లైంట్లు వచ్చినాయి. అసలు ఎవరి కిడ్నాపర్లు, ఏం జరిగింది, ఈ సునీల్ పాలు లేకపోతే మన్సూర్ ఖాన్ వీళ్ళు ఇద్దరిని కిడ్నాప్ చేసి డబ్బులు ఈ విధంగా వసూలు చేస్తున్నారా, ఇంకెంతమందినైనా కిడ్నాప్ చేశారా అని కూపీలాగి ఆరా తీస్తే చాలామంది పేర్లు బయటకు వచ్చాయి. దాంతో పోలీసులు అవాక్కయ్యారు. ఆ చాలామంది పేర్లు నా దగ్గర కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు బయట పెట్టకూడదు, ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాంతో పోలీసులు మరి ఆ ముఠాని ఎలా పట్టుకోవాలి ఏంటి అని సునీల్ పాల్ని నీకు ఎవరు కాల్ చేశారు ఏంటి అని అడిగితే సునీల్ పాల్ తనకు వచ్చిన ఫోన్ నంబరు పోలీసులకు ఇచ్చాడు. పోలీసులు ఆ ఫోన్ నంబర్ని సర్వేలెన్స్లో పెట్టి మొత్తం ఆరా తీస్తే ఏ రోజైతే సునీల్ పాల్ని కిడ్నాప్ చేశారో, ఏ రోజైతే సునీల్ పాల్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారో అదే రోజు మీరట్లోని ఒక నగల దుకాణంలో అదే ఫోన్ నంబర్ మీద యూపీఐ పేమెంట్ చేసి నగలు కొన్నట్టుగా పోలీసుల దృష్టికి వచ్చింది. దాంతో ఈ కిడ్నాపర్ల ముఠాకి ఆ నగల దుకాణానికి ఏమైనా సంబంధం ఉందా అని పోలీసులకు అనుమానం వచ్చింది. ముంబై పోలీసులు ఆ నగల దుకాణం యజమానికి కాల్ చేసి, మీరు పలానా నంబర్ నుంచి మీ దుకాణంలో, మీ షాపులో నగలు కొన్నారు, వాళ్ళు నిజానికి కిడ్నాపర్లు, వాళ్ళకి నీకు ఏంటి సంబంధం అంటే నగల షాపు యజమాని మీరు పోలీసులా, నాకు తెలియదా, ఈ మధ్యకాలంలో వాట్సాప్లో డిజిటల్ అరెస్ట్ అని పోలీసులమంటూ ఫోన్ చేసి చెవులో క్లారిఫర్ వాళ్ళు ఇవన్నీ పెడుతున్న సంగతి నాకు తెలుసు, మీరు పోలీసులేంట తప్ అని ఫోన్ కట్ చేశాడు. దాంతో ముంబై పోలీసులు షాక్ తిన్నారు. ఇదేంట్రా, మనం నిజమైన పోలీసును వాడేమో నమ్మట్లేదంటని ముంబై పోలీసులు ఆ నగల దుకాణం షాపు యజమాని బ్యాంక్ ఖాతాలన్నింటినీ స్తంభింపజేయమని ఆర్డర్ పాస్ చేశారు. దాంతో బ్యాంక్ అధికారులు ఆ నగల దుకాణపు యజమాని బ్యాంక్ ఖాతాలు వాటన్నింటినీ సీజ్ చేశారు. సీజ్ చేసి ఆ నగల దుకాణం యజమానితో మాకు ఇలా ముంబై పోలీసుల నుంచి అఫీషియల్గా లెటర్ వచ్చింది, నీ బ్యాంక్ ఖాతాలన్నీ స్తంభింపజేయమన్నారు అని చెప్పేసరికి అప్పుడు నగల దుకాణ యజమాని లబోదిబాను మొత్తుకుంటూ బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్ళాడు. ఈ లోపల ముంబై పోలీసులు కూడా మీరట్ చేరుకున్నారు. అప్పుడు ఆ నగల దుకాణపు యజమాని పోలీసులతో, బాబు నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు ఏ పాపం తెలీదు, ఆ రోజు నా నగల దుకాణానికి చాలామంది వస్తూ ఉంటారు, ప్రతిరోజు నగలు కొంటూ ఉంటారు, అలాగే ఆ రోజు యూపీఐ పేమెంట్ ద్వారా చెల్లింపులవి జరిపించారు, కానీ వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదని మొత్తుకుంటూ చెప్పేసరికి సరే అని పోలీసులు ఆ రోజు నగల దుకాణంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లన్నీ పరిశీలించారు. పరిశీలిస్తే 3 వ్యక్తులు అందులో కనిపించారు. మీరట్ పోలీసులు ఆ 3లో ఒకరిని గుర్తుపట్టాడు. ఆ వ్యక్తి పేరు లవిపాల్, సునీల్ పాల్ కాదు, లవిపాల్. లవిపాల్ ఒక కిడ్నాపరు, రౌడీ, గోండా. దాంతో పోలీసులు లవిపాల్ పక్కన ఉన్న మిగతా మనుషుల్ని విడతల వారీగా 4-5 అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ స్పెషల్ 26 అన్న సినిమా కథ బయటకు వచ్చింది.
ఆ నిందితులు నలుగురు నిందితులు పోలీసులతో మాకే పాపం తెలీదు, మా ముఠా నాయకుడు లవిపాల్ ఏం చెప్తే మేము అది చేసేవాళ్ళం, లవిపాల్ మాకు ఆర్డర్ జారీ చేసేవాడు, పలానా ఎయిర్పోర్ట్కి పలానా సినిమా నటుడు వస్తున్నాడు, మీరు రిసీవ్ చేసుకోవాలని చెప్తే మేము రిసీవ్ చేసుకునేవాళ్ళం. రిసీవ్ చేసుకున్న తర్వాత కొంతమంది మళ్ళీ మార్గ మధ్యలో కారు ఎక్కేవాళ్ళు. వాళ్ళు ఆ పలానా నటుడిని ఒక ఏకాంత ప్రదేశానికి, నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్ళేవారు. ఆ తర్వాత లవిపాల్ వచ్చాడు, లవిపాల్ ఏం చేసేవాడు మాకు తెలియదు అని స్పెషల్ 26 కథ అంతా చెప్పారు. దాంతో పోలీసులకి సరే లవిపాల్ అన్నవాడు చాలా జాగ్రత్త పడ్డాడు, తన ముఠాలోని సభ్యులకే తాను ఏం చేస్తున్నాడో చెప్పకుండా తెలియకుండా చాలా జాగ్రత్త పడి ఆ స్పెషల్ 26 అన్నదాన్ని బాగా జీర్ణించుకున్నాడని పోలీసులకి అర్థమైంది. ప్రస్తుతం పోలీసులు లవిపాల్ కోసం గాలిస్తున్నారు. లవిపాల్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కూడా ఇంకా షాక్కి గురైంది ఎప్పుడంటే, ఈ లవిపాల్ నెక్స్ట్ టార్గెట్ ఒకప్పుడోటి బాలీవుడ్ ప్రముఖ విలన్ శక్తి కపూర్ని కూడా కిడ్నాప్ చేయాలనుకున్నారు. ఇప్పటి వర్ధమాన హీరోయిన్, చాలా ఫేమస్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తండ్రే శక్తి కపూర్. ఒకప్పుడు హిందీ సినిమాల్లో చాలా ఫేమస్ విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. చిన్న నటుల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి చిన్న మొత్తంలో డబ్బులు కొట్టేస్తాం, అందుకే కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, అందుకని శక్తి కపూర్ని కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు రాబడదామని ప్లాన్ చేశారు. ప్లాన్లో భాగంగా ఆల్రెడీ శక్తి కపూర్ మేనేజర్ని కాంటాక్ట్ కూడా చేశారు. కాకపోతే శక్తి కపూర్ మేనేజర్ టోకెన్ అమౌంట్ అడ్వాన్స్గానే 20-25 లక్షలు అడిగేసరికి ఈ కిడ్నాపర్ల దగ్గర అంత డబ్బు లేదు. వీళ్ళు సరే 1-2 లక్షలు అంటే ముందు టోకెన్గా ఇచ్చి ఆ తర్వాత ఇంతకు ముందంటే 10-15 లక్షలు గుంజేవాళ్ళు. కానీ ఇప్పుడు 20-25 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చి శక్తి కపూర్ని కిడ్నాప్ చేసి ఇంకా భారీ మొత్తంలో ఏం సంపాదిస్తాం, అంత డబ్బు మన దగ్గర ఉండాలి కదా అని అంత డబ్బు లేక డ్రాప్ చేసుకున్నారు. దాంతో శక్తి కపూర్ కిడ్నాప్కి గురి కాలేదు, శక్తి కపూర్ బయటపడిపోయాడు. లేకపోతే ఎన్ని సినిమాల్లో శక్తి కపూరే రేపులు చేసి కిడ్నాపులు చేసేవాడు, అటువంటి శక్తి కపూర్నే వీళ్ళే కిడ్నాప్ చేద్దాం అనుకున్నారు. కానీ టోకెన్ అమౌంట్ భారీ మొత్తం ఎక్కువ అయిపోవడంతో ఆ ప్లాన్ని డ్రాప్ చేసుకున్నారు. ఆ తర్వాత రాజ్పూరి అని ఒక హిందీలో మరొక కమెడియన్ ఉన్నాడు, చాలా టీవీ సీరియల్స్లోనూ సినిమాల్లో నటించాడు. రాజ్పూరిని కూడా ఇలాగే కిడ్నాప్ చేసి డబ్బులు కొట్టేద్దామని టోకెన్ అమౌంట్ అడ్వాన్స్ అది ఇచ్చారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి పిలిపించుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత సహజంగా నేను అటెండర్లు కనిపిస్తే చాలామంది దగ్గరకు వచ్చి సెల్ఫీలు అవి తీసుకుంటారు. రాజ్పూరి దగ్గర కూడా కొంతమంది వచ్చి సెల్ఫీలు అవి తీసుకున్నారు. రాజ్పూరి కూడా తన మొబైల్లో తనని ఎవరైతే రిసీవ్ చేసుకోవడానికి వచ్చారో వాళ్ళని తన ఫోన్తో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ సెల్ఫీలో తను రిసీవ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా పడిన తర్వాత నేను పలానా చోటికి ఒక ఈవెంట్లో పాల్గొనడానికి వచ్చాను, నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఆ ఈవెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చారు చూడండి అని తన ఇన్స్టాలోను, తన వాట్సాప్ స్టేటస్లో, తన ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. దాంతో లవిపాల్కి అనుమానం వచ్చింది. ఆల్రెడీ తన మనుషుల్ని సెల్ఫీలో తీసుకున్నాడు, పోస్ట్ చేశాడు. రేపొద్దున్న అటు ఇటు అయిందంటే, కిడ్నాప్ జరిగిందంటే మనుషులందరూ బయటపడతారు, తాము ఎక్కడ పోలీసులు దొరికిపోతామని ఎందుకు వచ్చిన గొడవ అని రాజ్పూరిని కిడ్నాప్ చేయలేదు, డబ్బులేమి డిమాండ్ చేయలేదు. దాంతో రాజ్పూరి కూడా బయటపడిపోయాడు. ప్రస్తుతం పోలీసులు ఈ లవిపాల్ కోసం గాలిస్తున్నారు. లవిపాల్ పరారీలో ఉన్నాడు. లవిపాల్ పోలీసుల అదుపులోకి వస్తే ఎంతమందిని ఇదే విధంగా కిడ్నాప్ చేసి డబ్బులు గుంజారన్న విషయాలు బయటపడతాయి. ప్రస్తుతం పోలీసుల దగ్గర కొంతమంది పేర్లు ఉన్నాయి, అవి బయటపడట్లేదు, పోలీసులు గాలిస్తున్నారు. ఇలా ఎంతోమంది ఘరానా మోసగాళ్ళు రకరకాల కోణాల్లో ప్రజలను మోసం చేసి ఇబ్బందులు పెడుతూ ఉంటారు, డబ్బులు కొట్టేస్తూ ఉంటారు. ఇక్కడ సినిమా చూసి ఆ సినిమా ప్రభావంతో సినిమా నటుల్నే కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు కొట్టేశాడంటే వీడి అంతటి ఘరానా మోసగాడని పోలీసులు లవిపాల్ కోసం కళ్ళు కాయలు కచ్చేలా మొత్తం గాలిస్తున్నారు, వెతుకుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. రకరకాల పద్ధతుల్లో మోసాలు జరుగుతున్నాయి. డిజిటల్ అరెస్ట్ అని కూడా ఈ మధ్యకాలంలో చాలామంది మోసపోతున్నారు. ఒక నేరగాడు పోలీసు డ్రెస్ వేసుకొని తాను అనుకున్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి వాట్సాప్లో వీడియో కాల్ చేసి నేను ముంబై నుంచి మాట్లాడుతున్నాను, లేదా ఢిల్లీ నుంచి సిబిఐ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను, మీ నంబర్ నుంచి లావాదేవీలు జరిగాయి, అక్రమ పద్ధతిలో మీరు ఎన్నో చేశారు, మీ బ్యాంక్ ఖాతాలు, ఇలా రకరకాల పద్ధతుల్లో భయపెట్టి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాంక్ ఖాతాలో డబ్బుంటే వాళ్ళ చేతనే డబ్బులన్నీ తమ ఖాతాలోకి మళ్లించుకునే ఘరానా మూటగాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు. కాబట్టి ఏ పోలీస్ ఆఫీసర్ కూడా, నిజమైన పోలీస్ ఆఫీసర్ వాట్సాప్లో వీడియో కాల్ చేయడు, వీడియో కాల్లో వివరాలు అడగడు, అలాగే వాట్సాప్ కాల్స్ ఏమీ పోలీసులు చేయరు.
కాబట్టి మీకు కూడా ఇటువంటి వాట్సాప్లో వీడియో కాల్స్ వచ్చినా, వాట్సాప్ కాల్స్ వచ్చినా నేను పలానా సిబిఐ ఆఫీసర్ని ముంబై నుంచి, ఢిల్లీ నుంచి, ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా అంటే మీరు నమ్మద్దు. మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. అలాగే భయపడకుండా సమాధానం చెప్పండి. అంతే తప్పితే మీరు భయపడి మోసపోయి డబ్బులన్నీ వాడికి చెల్లించుకోవద్దు. ఇలా చెల్లించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని అందరికీ, మీకు తెలిసిన బంధుమిత్రులకి వాళ్ళందరికీ తెలియజేయండి. మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.